అలాగే బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌కి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త కరెన్సీని తీసుకురావాలని గతంలో ప్రతిపాదించాయి. అంటే అది అయ్యే పనేనా? ఒకవేళ అవుతే అంటే మనకి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది సార్? జనరల్‌గా ఇప్పుడేముందంటే బ్రిక్స్‌లో చైనా కొంచెం డామినేటింగ్‌గా ఉంది హ్మ్. మనకంటే. ఇప్పుడు చైనా యాన్‌లోనే మొత్తం కన్వర్షన్ జరుగుతోంది. ఓకే. రీసెంట్‌గా కూడా అందరూ దాంట్లోనే చేస్తున్నారు. అంటే ఇదే ఇప్పుడు డాలర్ చూసాం. రేపొద్దున అది కూడా అట్లానే అయితే ఇప్పుడు చైనా కూడా ముందొస్తే కొన్ని బార్డర్ అన్ని ఇష్యూ ఉన్నాయి కదా మనకి. హ్మ్. ఒక రకంగా యుఎస్‌ని నమ్మొచ్చు కానీ చైనాని ఒక రకంగా నమ్మలేము. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము. సో డెఫినెట్గా ఆ కన్వర్షన్ అనేది ఓన్ కరెన్సీతో అయితే బెస్ట్. అందుకనే ఎస్బీఐలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. అది వాస్ట్రో అకౌంట్స్ ద్వారా ట్రేడ్ కన్వర్షన్ జరుగుతోంది. డైరెక్ట్ పేమెంట్, దెర్ ఇస్ నో కన్వర్షన్. సో అప్పుడు హ్యాపీ. ఫ్యూచర్లో ఎవరికి వాళ్ళే రాజులు ఉంటారు. ఇంకా నేను ఇంకొక వాళ్ళ మాట వినాలని అవసరం ఉండదు. ఇప్పుడు ఏదైనా కన్వర్షన్లో వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా, డాలర్స్లో కట్టాలి. అప్పనంగా తీసుకుంటున్నారు కదా, బిలియన్ డాలర్స్ కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు, కొన్ని దశాబ్దాలు తీసుకున్నారు. ఇప్పుడు 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 పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెరుగుతుంది కదా, ఈ డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది కదా. అందుకనే భయం ఆయనకి. ఫస్ట్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అని చెప్పటం బయటికి చెప్పినా వెనక ఫియర్ ఏంటంటే అదే. దానివల్లే టారిఫ్స్ తీసుకొచ్చాడు ఆయన, బ్యాలెన్స్ చేసుకుందామని. సో ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి. లోపలికి మనకి డీప్గా వెళ్తుంటే ఓహో దీనివల్ల ఇది ఇది డిసిషన్ తీసుకున్నారు. బయటికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో మెయిన్ అందుకని అలా చెప్తారు. ఏదైనా అన్నీ సెటిల్ అవుతాయి. సో డెఫినెట్గా బ్రిక్స్ పెరిగితే, బ్రిక్స్లో జీడిపి చేసుకుంటే యుఎస్ నథింగ్. అన్ని కలిపితే బ్రిక్స్ స్ట్రాంగ్, అన్నిట్లో స్ట్రాంగ్. అందుకని భయం వేస్తుంది ఆయనకి. సో డాలర్ పడిపోద్ది. ఇంక ఎవరు పట్టించుకోరు, ఇంక డాలర్ని పట్టించుకోరు. మరి అప్పుడు ట్యాక్స్ రావు కదా. అవును. సో అది మెయిన్. సో అది ఇప్పుడు అందుకని నేను అనేది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఇప్పటిదాకా వెస్ట్రన్ కంట్రీస్కి ఇచ్చిన వాల్యూ పవర్ నుంచి ఆ పవర్ అనేది ఏషియన్ కంట్రీస్కి వస్తుంది. ఏషియన్ కంట్రీస్లో ఎవరు? చైనా, తర్వాత ఇండియా. మనం పెరుగుతున్నాం. చైనా డిస్ట్రక్షన్ మోడ్లో ఉంది, మనం కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది. 2027 వి విల్ బి ద కింగ్. ఇండియా చాలా ముందు ఉంటుంది, ఏం డౌట్ లేదు. ప్రొవైడెడ్ మన ఇన్వెస్టర్స్, మనం చూడాల్సిన పని ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు సంబంధం లేదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. మార్కెట్ కావాల్సింది స్టేబుల్ గవర్నమెంట్. కన్సిస్టెంట్గా తీసుకున్న స్టాట్యూట్స్ కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి ఒక స్టాట్యూట్ తీసుకుని నెక్స్ట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తే ఏంటి ఉపయోగం? అవును. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి. అది సింగిల్గా ఉంటే ఇప్పుడు మనం చూసాం, 10 ఏళ్ళ నుంచి మనం చూసాం కదా ఎంత గ్రోత్ అనేది. 70 ఏళ్ళలో రాంది 10 ఏళ్ళు వచ్చింది కదా. సో ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ కదా ఇండియాకి. ఇదివరకు ఇండియా అంటే ఇండియా, ఇప్పుడు నమస్తే అన్న పొజిషన్కి వచ్చిందా లేదా? దట్స్ ఫైన్, ఫెంటాస్టిక్. అంటే అందరి చూపు ఇండియా మీద పడుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియానే అంటున్నారు. చైనాకి వెళ్తారా? వెళ్ళలేదు. చూసాం కదా, జాక్పాన్ చూసాం కదా, వాళ్ళ ఓన్ కంట్రీ వాళ్ళనే చూసాం కదా, మొత్తం అమ్ముకొని వేరే ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళాడు. మళ్ళీ బతిమలాడుకొని బామాడుకొని మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏ కంట్రీకి సేఫ్ హెవెన్కి వెళ్ళాలి? యూరోప్కి వెళ్తారా? యూరోప్కి పిన్నీస్ కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సిందే, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగినప్పుడు డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. అంటే మనం సర్వీస్ మీద ఎక్కువ ఆధారపడ్డాం. ఇప్పుడు ఐటీ మొత్తం సర్వీసే కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా తీసుకునే స్టెప్స్ సర్వీస్ మీద నుంచి మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా పెంచుతున్నారు. సో పెంచినప్పుడు అమృత్ కాలే కదా డెఫినెట్గా. సో ఓవర్ ఏ పీరియడ్ వీ విల్ లీడ్. మన కరెన్సీ అనేది లీడ్ చేసే అవకాశాలు ఉంటుంది. రేపొద్దున మనకు కూడా ట్యాక్స్ కట్టే అవకాశాలు వస్తాయేమో చెప్పలేము. డాలర్లోగా రేపు రూపీలో కట్టే అవకాశాలు ఉంటాయేమో. సో దట్స్ ఇవన్నీ ఇంకా గ్లోబల్ ఇదిని బట్టి వస్తాయి. సో డెఫినెట్గా మనం అయితే పాజిటివ్లోనే ఉన్నాం. యుద్ధాలు వద్దంటున్నారు ఆయన. సో అన్ని ముందుకే అందరినీ కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి మనది జీడిపి కన్సిస్టెంట్గా గ్రోత్ మంచిగా చూపిస్తున్నారు. సో డెఫినెట్గా ఆ పాజిటివ్ ఉన్నప్పుడు పారామీటర్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి, వాట్ నాట్ మనకి ఏం కావాలా. సో ఇన్వెస్టర్స్ విల్ బి హ్యాపీ. మనం చూడాల్సిందల్లా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపీగా ఉన్నారా లేదా, బ్రాడర్ మార్కెట్ బాగుందా లేదా. బ్రాడర్ మార్కెట్ బాగుంటే అందరు హ్యాపీనే. అవును. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో